హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈరోజు వంటలతో విషయాల్లో మనం మాట్లాడిపోయే అబ్బాయి కోత్ అనే చెప్పాలి. కోత్ అంటే చెడ్డ కోత్ కాదండోయ్, మంచి కోత్. ఈ అబ్బాయి ప్రతి అమ్మాయి మనసులో సంథింగ్ క్రియేట్ చేశాడు. అల్లరితో నవ్విస్తూ ఉల్లాసంగా సినిమాలు తీస్తూ టిఎఫ్ఐ యువతలో ఒక ఐకాన్గా నిలిచిపోయాడు. ఈయన మాట్లాడే భాషలకి పంతం లేదు, చేసే సినిమాలకి ఓటమి లేదు. జస్ట్ ఒక యాడ్ కోసం 8 భాషల్లో డబ్బింగ్ చెప్పినంత సంకల్పం ఉన్న అబ్బాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మణిరత్నం గారి అమృత సినిమాకి మన సిద్ధార్థ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. బాగా గమనించుంటే ఈ సినిమాలో మన సిద్ధు బస్ ప్యాసింజర్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ఇవన్నీ జరుగుతుండగానే ఎవెన్చువలీ శంకర్ గారు ఈయనను చూసి బాయ్ సినిమాలో మెయిన్ లీడ్ ఇచ్చారు. దీని తర్వాత అలాంగ్ సైడ్ సూర్య అండ్ మాధవన్ గారి తోటి యువ సినిమాలోని నటించారు. నువ్వొస్తానంటే నేను వద్దంటాన సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే సిద్ధార్థ్ కెరియర్లో ఒక కొత్త ఎరా క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా సంతోష్ అనే పేరు మారు మోగిపోయింది. సరదాగా ఉన్న అబ్బాయి సీరియస్ రోల్స్ కూడా ఆ ఇన్నోసెన్స్ని మెయింటైన్ చేయగలిగాడంటే దానికి ఎంతో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్యాషన్ ఉండాలి. మన సిద్ధార్థ్లో అది 200% కనిపిస్తుంది. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి ఎన్ఆర్ఐకి ఇదే ఫేవరెట్ ఫిల్మ్. తండ్రి కొడుకున్న రిలేషన్షిప్స్, అందులో ఉన్న కాంప్లెక్సిటీస్ని ఎంత సింపుల్ అండ్ డిఫైన్డ్గా చూపించారో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా చూస్తే చాలు. మన సిద్ధుకున్న నిజాయితీ వల్ల ఆయనకున్న ఒపీనియన్స్ని ఎప్పుడూ కప్పిపుచ్చాలని ప్రయత్నించలేదు. దీనివల్లే ఎన్నో సినిమాలు తీసినా చాలా ప్రాబ్లమ్స్లో పడ్డారు. ఈ టైంలోనే ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం అండ్ ఓయ్ సినిమా తీశారు. ఓయ్ సినిమా అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ప్రేమించడం ఈజీయే, కానీ ప్రేమించే వాళ్ళ కోసం అంత లెంత్స్కి వెళ్ళడం చాలా కష్టం. ఆపోజిట్స్ అట్రాక్ట్, love can change you for the better, and the purity of loving someone knowing they're going to die. ఇవన్నీ చాలా సెన్సిటివ్ థింగ్స్. వీటి మీద సినిమా తీయడం, అది కూడా మంచి సినిమా తీయడం అంటే మాటలే కాదు. జనరల్గా నాకైతే మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ నచ్చవు. ఎందుకంటే మన కాలంలో ఫ్రెండ్షిప్ అనే పేరుతో అన్నీ చేస్తున్నారు. కానీ వెంకటేష్ గారి వసంతం సినిమా తర్వాత నాకు నిజాయితీ అయిన ఫ్రెండ్షిప్ కనిపించిన సినిమా ఓ మై ఫ్రెండ్. ప్లాటానిక్లో కూడా ప్యూరిటీ ఉంది, అందులో కూడా ప్రేమ ఉంటుందని చూపించారు. మన సిద్ధు ఇంకెన్నో సినిమాలు తీస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్.